వన్స్ ఇండియా హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026 నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉన్నత విద్య ఉపాధి కల్పనకు ఊతమిస్తున్న విద్యా సంస్థలను సమున్నతంగా సత్కరించింది. తెలుగు రాష్ట్రాల్లో చదువును మధ్యతరగతి దిగువ తరగతి వర్గాలకు చేరువ చేస్తూ ఉన్నతమైన విద్యను అందిస్తున్న విశిష్ట సంస్థలను సన్మానించింది. ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఆనర్ గా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లాయ్య హాజరయ్యారు. ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న పెద్దలు హనుమంతరావు గారు ఒక మంచి కార్యక్రమం తీసుకొని కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసుకుని స్టేట్ వైడ్ తెలంగాణలో వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేషన్ చేస్తూ దాదాపు 15 మందిని ఫెలిసిటేషన్ చేస్తూ ఒక ఎంకరేజ్మెంట్ తో పాటు ఇంకా అవేర్నెస్ కల్పించాలి, ఇంకా ఎడ్యుకేషన్ ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలని చెప్పి వారి ప్రోగ్రాం పెట్టిన ముందుగా హెచ్ఎంటీవీ వారిని హనుమంతరావు గారితో పాటు వాళ్ళ టోటల్ స్టాఫ్ ని కూడా నా తరఫున స్టేట్ గవర్నమెంట్ తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫున అభినందిస్తూ, మా ప్రభుత్వం కూడా మీ ఆలోచన మీ అందరికీ తెలుసు, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు మీద 20,000 కోట్ల రూపాయలతోని ప్రైవేట్ లో దాదాపు కాన్స్టిట్యున్సీకి 200 కోట్ల రూపాయలతోని ప్లే గ్రౌండ్ తో పాటు 1000 మెంబర్ ఎట్ ఏ టైం కూర్చునే విధంగా డైనింగ్ టేబుల్ తో పాటు టోటల్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని చేంజ్ చేయాలని ఒక ఆలోచన. దాంతో పాటు రీసెంట్ గా మొన్న బడ్జెట్ లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక పబ్లిక్ స్కూల్ పెట్టాలని అది ఒక 15 కోట్ల రూపాయలతోని పబ్లిక్ స్కూల్ పెట్టుకుంటూ ఫస్ట్ క్లాస్ నుంచి 12th వరకు అక్కడే ఉండే విధంగా, దట్ ఈస్ నాట్ రెసిడెన్షియల్. ఇంతకుముందు చెప్పిన యంగ్ ఇండియా ఏమో రెసిడెన్షియల్ కమ్ బోర్డింగ్ స్కూల్. అది ఇక్కడ పబ్లిక్ స్కూల్ ఏంటంటే మోడల్ స్కూల్ పబ్లిక్ స్కూల్ పెట్టి బస్సెస్ కూడా గవర్నమెంట్ పరంగా తీసుకొచ్చి గవర్నమెంట్ లో టీచర్స్ ని ఇంకా రిక్రూట్ చేసి ఒక పబ్లిక్ స్కూల్ మోడల్ ఎడ్యుకేషన్ ని, ఎందుకంటే చిన్నప్పటికెళ్ళే ఒక ఫౌండేషన్ బాగున్నప్పుడే ఆ పిల్లవాడు ఇంకా కూడా ఈజీగా ఫ్యూచర్ లో ఇప్పుడున్న కాంపిటేటివ్ దాంట్లో రాణించగలుగుతారని చెప్పి ఎడ్యుకేషన్ మీద దాదాపు 26,000 కోట్ల బడ్జెట్ పెట్టి దాన్ని ఇప్పుడు రేపు అప్రూవ్ చేసుకోబోతున్నాం. ఎల్లుండి లాస్ట్ బడ్జెట్ సెషన్. ఇప్పుడు కూడా మాకు ఇంకా స్కూల్ అంటే మా స్కూల్ నడుస్తున్నది, అసెంబ్లీ నడుస్తున్నది. మధ్యలోకి వెళ్ళి హనుమంతరావు గారు హెచ్ఎంటీవీ గారు మాట కాదనలేక మధ్యలో ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రాం కాబట్టి రావడం జరిగింది. మీ అందరు కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా 8th, 9th, 10th ఆఫ్టర్ తర్వాత 11th, 12th ఈ 5 years లైఫ్ లో మన టర్నింగ్ పాయింట్. ఇది రేపు ఫ్యూచర్ లో నువ్వు సెటిల్ అయ్యి నువ్వు మీ కన్న తల్లిదండ్రులకు కానీ మీ గ్రామానికి మీ డిస్టిక్ మన స్టేట్కి పేరు రావాలంటే ఈ 5 years లో ఒక ఆలోచనతో ముందుకు పోయి ఒక గోల్ పెట్టుకొని చదువుకునే విధంగా ముందుకు పోవాలని ఇప్పుడే హెచ్ఎంటీవీ వాళ్ళు చెప్పాను, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని. నేను ప్రత్యేకంగా ప్రతి దగ్గర చెప్తున్నాను, మినిమం 13, 14, 10th క్లాస్ పై వరకు కూడా అసలు సెల్ ఫోనే వాడొద్దని. యాక్చువల్గా టీవీ కూడా చూడని కొన్ని ఇళ్ళల్లో అయితే టీవీ కూడా ఆన్ చేయరు. పిల్లలు ఉన్నప్పుడు టీవీ పెట్టద్దు, టీవీ పెట్టడం కూడా వేస్ట్. అందుకని సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, నేను ఇంతకుముందు కట్టించిన కోమటిరెడ్డి ప్రతి స్కూల్ చెప్పాను, అక్కడ యాంకర్ లేదు కాబట్టి మీకు ఏం చెప్పలే. అక్కడ స్టేట్ సిలబస్ సిబిఎస్ సిలబస్ తో పాటు చిన్నప్పటికెళ్ళే పిల్లలు ఏ విధంగా మన సంస్కృతి మన ప్రవర్తన మనం పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, ఇంకా కూడా ఫిజికల్ గా ఆ స్కూల్లోనే మీరు చూసిన ఒక ఏసీ అంత ఎయిర్ కండిషన్ స్కూల్లో వాళ్ళని మోటార్ ఎడ్యుకేషన్ ఇస్తూ నీ ఐఏఎస్ ఐపీఎస్ గోల్తో పాటు ఒక సైంటిస్ట్గా డిఫరెంట్ కోర్సెస్లో ఆ గవర్నమెంట్ స్కూల్ పెట్టడం జరిగింది. అది 80 years ఓల్డ్ గవర్నమెంట్ స్కూల్. అది ఆ రెంటెడ్ బిల్డింగ్లో ఉంటే వాళ్ళు ఖాళీ చేపిస్తే దాని కొత్త ప్లేస్ తీసుకొని కట్టించి ఈరోజు దాదాపు 300 నుంచి 600 స్ట్రెంత్ పెంచితే ఒక 5,000 అప్లికేషన్లు వచ్చిన ఆ స్కూల్లో అడ్మిషన్ కావాలని.